వృషభ రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి అంటే, కొద్దిగా వీరికి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరంలో మంచి శుభ ఫలితాలే ఉన్నాయి. అంటే ఈ పోయి సంవత్సరంలో మీకు ఉద్యోగంలో 50,000 జీతం ఉంటే ఈ సంవత్సరంలో 60,000 జీతం ఉండే అవకాశం ఉంది. కానీ సామాన్య ఫలితాలు, ఖర్చు అంతే ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి నేను. మీ ఖర్చు బాగా ఉంది కదా, మరి ఖర్చు బాగా ఉన్నప్పుడు నేను చెప్పినటువంటి కొన్ని పనులు చేయండి. వృధాగా అనవసరంగా మీరు కార్లు కొనకండి. మీరు కార్లు కొని ఈఎంఐ కట్టు కంగారు లేదు. దాని బదులు మీరు ఒక ఇల్లు కొనండి. ఇప్పుడే ఖర్చు అంటే ఇల్లు కొనమంటే అవసరం అంటే రూపాయి వడ్డీకి బయట ఒక 25 లక్షలు తెచ్చుకొని, బ్యాంకు రుణం ద్వారా ఒక 50 లక్షలు తెచ్చుకొని, ఒక 75 లక్షలు 80 లక్షలు పెట్టి మీరు సింగిల్ 2 బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కోండి, లేదా 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొనుక్కోండి. అయితే ఊరి బయట ఇండిపెండెంట్ విల్లాస్ ఉంటే కొనుగోలు చేయండి. ఖర్చు అంటున్నాం కదా, విపరీతమైనటువంటి ఖర్చు వల్ల ఏమవుతుందంటే 80% ఇళ్ళ మొత్తం కష్టపడి ఒక 50,000 మనం తప్పకుండా మనం కట్టాల్సింది ఈఎంఐ అని చెప్పేసి కష్టపడుతూనో తిడుతూనో మళ్ళీ మనం తిట్టుకుంటూనో నిష్ఠూరంగానో 50,000 ఈఎంఐ కట్టేస్తాం. ఈ సంవత్సరం అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్లో మీకు అత్యున్నతమైన శుభయోగాలు ఉంటాయి. దానివల్ల ఇంకా ఈజీ. అలా 5 ఏళ్ల తర్వాత ఆ ఇల్లుకున్నటువంటి అప్పు తీరిపోయిన తర్వాత మనకి చాలా మంచి ఆనందకరమైనటువంటి ఇల్లు ఉంది కదా అనిపిస్తుంది. కానీ కట్టేటప్పుడు మాత్రం ఈ విషయంలో కిరణ్ శర్మ చెప్పాడు, దరిద్రుడు మనం కట్టమన్నాడు, ఏదో సంతోషంతో నమ్మకంతో కట్టేశాను, మరి ఇప్పుడేమో ఈఎంఐ కట్టలేకపోతామని చెప్పి తిట్టుకుంటూ కట్టిన 5 ఏళ్ల తర్వాత తప్పకుండా నన్ను మెచ్చుకునే అవకాశం ఉంటుంది. అంటే ఖర్చు ఎలాగుందిగా, ఆ ఖర్చుని మనము సద్వినియోగానికి అంటే సద్వినియోగ ఖర్చు చేస్తే తప్పకుండా మనకి ఒక 2 ఏళ్ల తర్వాత మనకి ప్రశాంతత కలిగేటువంటి ఆనందాన్ని ఈ ఖర్చు కలిగిస్తుంది. దీన్ని పుణ్యమైన ఖర్చు అంటారు. ఇటువంటి పుణ్యమైన ఖర్చు మనకి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అందుకనే విలువైనటువంటిది, భవిష్యత్తుకి అవసరం వచ్చేటువంటి వస్తువుల్ని కొనుగోలు చేస్తే మీకు తప్పకుండా మంచి ప్రయోజనాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇది నేను చెప్పేటువంటి మీకు వచ్చిన సలహా మాత్రమే. ఏదేమైనా ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి ఉద్యోగ లాభం ఉంది, విద్యా లాభం ఉంది, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల మంచి ధనప్రాప్తి ఉంటుంది. అయితే దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేస్తే మంచిది. అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకోండి. అలాగే మీ వ్యాపారాన్ని విస్తరించే ప్రయత్నం చేయకండి. ఉన్న వ్యాపారాన్ని నడిపించుకునే ప్రయత్నం చేస్తే మంచిది. అలాగే కొత్త వ్యాపార భాగస్వామి వద్దండోయ్, ఉన్న వ్యాపార భాగస్వామితోనే మీరు వ్యాపారాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కానీ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలోను, అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, ఇలా అన్ని రకాల వ్యాపారాల్లో కూడా కాస్త అనుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి.